హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూడండి, ఏంటంటే కారపు శనగలు అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. డబ్బాలో కనుక వేసి పెడితే ఒక నెల అయినా ఉంటాయి. మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. స్వీట్ షాపుల్లో లాగే ఉంటాయి సేమ్. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కనుక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక వేసి పెడితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేసుకుంటాను, చూపిస్తాను. చాలా బాగుంటాయి. పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఇంట్లోనే పిల్లలకి పెట్టినంత తృప్తి ఇంకేది ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. రండి చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా కారం శనగలకైతే నేను ఒక 1/2 కిలో పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు ఒక బౌల్లో వేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కొని ఒక 3 గంటలైనా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పప్పుని బాగా కడుక్కుందాం ఫ్రెండ్స్. పప్పునైతే ఒక 3 సార్లు బాగా కడిగేసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ పోసేసుకొని ఒక 2-3 గంటలు బాగా నాననివ్వాలి ఫ్రెండ్స్. పప్పు అయితే బాగా ఉబ్బుతుంది. అప్పటి వరకు మూత పెట్టేసుకొని నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, నేనైతే ఒక 3 అవర్స్ నానబెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా అయితే నాని ఉబ్బాయో. ఇప్పుడు ఇలా తుంపి చూస్తే మనకు తెలిసిపోతుంది. చూడండి ఎంత బాగా ఇలా గిల్లితే ఇలా విరిగిపోవాలి. ఇంత బాగా నానితే అప్పుడు బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి ఒక పొడి బట్ట మీద వేసుకొని ఇవన్నీ కాసేపు ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నీళ్ళన్నీ వంపేసి ఆరబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఒక 5 మినిట్స్ పొడి బట్ట మీద వేసి ఇలా ఆరబెట్టుకొని వచ్చాను. చూడండి ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. చేతికి అయితే అంటుకోకూడదు, తడి అనేది ఉండకూడదు. కానీ మెత్తగానే ఉంటాయి కానీ తడి ఉండకూడదు ఫ్రెండ్స్. చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ కూడా పెట్టాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి క్రంచీగా బాగుంటాయి. హైలో కనుక పెడితే పైన అయితే కలర్ మారుతాయి కానీ లోపలైతే సరిగా ఫ్రై అవ్వవు. మనకు క్రంచీగా బాగా రావాలంటే మీడియం మంటలో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కనుక నచ్చకపోతే ఇలాంటివి ఒక జల్లెడ తీసుకొని పప్పులన్నీ ఇందులో వేసుకొని ఇలా పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సరే, ఇప్పుడైతే మీడియం మంటలో పెట్టుకొని అన్నీ ఇలా ఫ్రై చేసేసుకుందాం. మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ బబుల్స్ అన్నీ కొద్దిగా ఆగిన తర్వాత అప్పుడు మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఫ్రై అయ్యకుండా అన్నీ పైకి అయితే తేలిపోతాయి అన్నమాట. పైకి తేలిపోయి బబుల్స్ అన్నీ ఆగిపోతాయి. అప్పుడు మనకి తెలిసిపోతుంది. చూడండి అన్నీ ఫ్రై అయ్యకుంది, అన్నీ పైకి వచ్చేసాయి. మనకి కారపూస పోసుకుంటాం కదా, అలా వచ్చేసింది. చూడండి ఇంకొద్దిగా అలా అన్నీ కింద ఉండే అన్నీ పైకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మనకి బబుల్స్ అన్నీ ఆగిపోతాయి. అప్పుడైతే తీసుకుందాము. చూడండి ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మంట అయితే మీడియంలోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతాయి. ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఇంకా ఒక 5 మినిట్స్ అటు పడుతుంది ఫ్రెండ్స్. చూడండి బబుల్స్ అన్నీ ఆగిపోయాయి. కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది. చూడండి కింద అడుగునున్న పప్పులన్నీ పైకి వచ్చేసాయి. చూడండి మనకు ఫ్రై అయితే ఇలా తెలిసిపోతుంది. చూడండి ఎంత బాగా పైకి వచ్చేసాయో. ఇప్పుడు అన్నీ అయితే మనము ఇలాంటి ఒక జల్లెడలోకి వేసేసుకుందాం. ఆయిల్ అంతా ఏదన్నా ఉంటే అంతా కిందకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లేకపోతే మనము ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఒక బౌల్లోకి అయినా తీసేసుకోవచ్చు. అన్నీ ఇలా ఒక జల్లెడలోకి స్ట్రైనర్లోకి తీసేసుకుంటే ఆయిల్ అంతా ఎక్స్ట్రా వచ్చేసేస్తుంది. అన్నీ ఇలా తీసి ఇందులో వేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే తీసేసాను. ఇంకా మిగతా ఉన్నాయి కదా, అవి కూడా అన్నీ ఇలాగే వేసుకోవాలి. మనకి ఎన్ని పడతాయని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. చూడండి ఇలా తిప్పుకుంటూ ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఇవి కూడా ఇలాగే ఫ్రై అయ్యాయి. మంచి కలర్ అయితే వచ్చేసేది. చూడండి బబుల్స్ అంతా ఆగిపోతుంది కదా, ఇప్పుడైతే మనం తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి కలర్ వస్తే తెలిసిపోతుంది మనకి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, అంతా అయితే ఇలాంటి ఒక స్టైనర్లో అన్నీ ఇలా వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. పప్పులు కూడా ఫ్రై అయితే తేలిగ్గా ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ ఇందులో వేసేసుకుందాం. చూడండి అన్నీ అయితే ఫ్రై చేసేసుకొని
ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. నేను ఫ్రై చేసినవన్నీ స్టెయినర్లో వేసుకున్నాను కదా, కాసేపు న్యూస్ పేపర్ మీద వేసాను ఫ్రెండ్స్. నాకు టిష్యూ పేపర్ లేదు. చూడండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు. చూడండి అన్నీ అయితే ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని మసాలాలు వేసుకోవాలి. కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, సాల్ట్, ఇది వచ్చేసి చాట్ మసాలా ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఇలా కలిపేసేసుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా డబ్బాలో కనుక వేసి పెడితే ఒక నెల అయినా ఇలాగే ఉంటాయి. చూడండి సేమ్ మనం స్వీట్ షాప్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అంతే అయిపోయింది. చూడండి ఇవి మీకు ఎలా అనిపించే ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.